మంగళగిరిని ఎంచుకున్నారు. 2019లో మంగళగిరి నుంచి తాను ఓటమి పాలైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో పడిలేచిన కెరటంలా అక్కడ్నుంచే మళ్లీ 2024లో పోటీకి దిగి కనీవిని ఎరుగని విజయాన్ని నమోదు చేసుకుని విద్యల వాడలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ నేను తాత మాటలను శిరస లోకేష్ గారు మన ముందున్నారు ఇప్పుడు. దేవాలయం అన్న పదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మంగళగిరి వెల్కమ్ టు సిడ్నీ లోకేష్ గారు. థాంక్యూ ఫర్ బీయింగ్ హియర్. చెడ్డవాడు కాదు అన్న సూక్తిని నిజం చేస్తూ ప్రత్యర్థులు తనపై ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోండి. పాదయాత్రలో చరిత్ర సృష్టించారు. ఈ ఇలాంటి సమయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కుట్రపూరితంగా జైల్లో పెట్టిన తరుణంలో కూడా తన మనోధైర్యాన్ని ఏమాత్రం పట్టు సడలనివ్వకుండా దుర్మార్గుల కుట్రలను భరించలేక మరో ప్రాంతానికి వలసలు వెళ్లిపోతున్న కార్యకర్తలకు ప్రజలకు బాసటగా నిలిచి అత్యంత కష్టతరమైన ముఖ్యమైన ఘట్టం దుర్మార్గుల చేతుల్లో వెన్నుదన్నుగా ఉంటూ మరొక వైపు స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావాన్ని తెలియజేసిన మన ఎన్ఆర్ఐలందరినీ సమీకరించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, యుఎస్, యూకే ఇలా ఇతర దేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలందరిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపుతూ జగన్ ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎదిరించే విధంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారిని ఎన్నికల ప్రచారాల్లో మరియు మన రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేశారు. ఈ భూమిపై తెలుగువాడెక్కడున్నా నంబర్ 1 గా ఉండాలని ఆ దిశగా పరుగులు తీసే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి తనయుడిగా ప్రజల్లో అనునిత్యం ఉంటూ ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ అందరి కష్టాలు తన కష్టాలుగా భావిస్తూ వారికి వెనువెంటనే సాయం చేసే మనసున్న మహారాజు మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారు. నారా చంద్రబాబు గారు 90వ దశకంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా మరియు బయో రెవల్యూషన్ తెచ్చి ఎలా అయితే దేశానికి ఆదర్శంగా నిలిచారో ఇప్పుడు తమ తనయుడైన లోకేష్ బాబు గారు నేటి మరియు భవిష్యత్ తరాలకు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏవియేషన్, గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక అత్యున్నత రాజకీయ నాయకుడిగా ఎదిగిన మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆస్ట్రేలియా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం ఆస్ట్రేలియా. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టర ఓ తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై.